ఎర్రకోట వద్ద బాంబు బ్లాస్ట్ తర్వాత దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అయితే రెడ్ జోన్గా భావిస్తున్న హైదరాబాద్లో టెర్రర్ భయం కనిపిస్తోంది. తాజాగా కాచిగూడలో ఓ కారు కలకలం రేపింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద రోడ్డుకు అడ్డంగా TS 11UA 7868 నెంబర్ గల ఓ బూడిద రంగు కారును పార్క్ చేసి అందులోని వ్యక్తి వెళ్లిపోయాడు. ఎంతసేపటికి ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కారును పార్క్ చేసిన విధానం అనుమానాస్పదంగా ఉండడంతో ఎవరో బ్రిడ్జిని పేల్చివేస్తామన్న బెదిరింపుల నేపథ్యంలో స్థానికులు భయపడ్డారు. వెంటనే ఈ సమాచారాన్ని కాచిగూడ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉండవచ్చనే అనుమానంతో కారు దగ్గరకు ఎవరినీ వెళ్లనివ్వకుండా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేశారు. దాంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాసేపటికే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. చాలా సేపటి తర్వాత కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, ప్రమాదమేమీ లేదని పోలీసులు నిర్ధారించారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేసి కారును అక్కడి నుంచి తొలగించారు. కారు యజమాని ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణ పార్కింగ్తోనే ఇంతటి కలకలం సృష్టించిన ఆ కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని కాచిగూడ పోలీసులు వెల్లడించారు. తగ్గి జైలుకి ఎదురుగా ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ పార్క్ చేసినట్టు మనకు 100 డయల్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా దాని గురించి వెరిఫై చేసినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా ఉండడము, ఇమీడియట్గా మనం బాంబ్ స్క్వాడ్ని తర్వాత డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు తరోగా వెరిఫై చేశారు. నథింగ్ వాజ్ ఫౌండ్. ఇందులో తెలిసింది ఏంటంటే ఓనరు బాలాజీ అనే అతను ఎస్టర్డే డ్రైవింగ్ కోసమని సమీర్ అనే పర్సన్కి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అతను డ్రంకన్ కండిషన్లో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా ఓనర్ని కూడా పిలిపించడం జరిగింది. ఇట్లాంటి ఓనర్స్ ఎవరైనా కానీ అనుమానాస్పద వ్యక్తులకు ఎవరికైనా వెహికల్స్ ఇచ్చినట్లయితే కంపల్సరీ వాళ్ళు పూర్తి డీటెయిల్స్ వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళ అందరం కూడా కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ ఇంతకుముందే ఏదో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మెసేజ్ వెళ్ళింది, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దెర్ ఈస్ నథింగ్ ఫౌండ్.